కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్న వేదిక మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బిటి నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆయన చెప్పిన మందు పురాణం బాగా వైరల్ అవుతూ ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండిల్లో ఆ వీడియో పోస్ట్ చేసుకుంటూ ఎమ్మెల్సీ చెప్పినటువంటి మందు పురాణం అక్కడ ఆడవాళ్ళు ఉన్నారనేది కానీ మర్చిపోయి మందు పురాణం ఎట్లా చెబుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఆ వీడియోను పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ వీడియోలో ఎమ్మెల్సీ గారు ఏమంటారు, ఆ బాధ్యతలు తీసుకుంటున్న కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర్ల గురించి చెబుతూ ఆయన క్రమశిక్షణే ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన క్రమశిక్షణే ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెబుతూ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, ప్రతిరోజు 8:30కు మేము టక్కని సిట్టింగ్కు కూర్చుంటారట. ప్రతిరోజు 8:30కి సిట్టింగ్కు కూర్చుంటారట. ఎంత పొడుగు బాటిల్ పెట్టినా కూడా పర్వాలే, ఇంత పెగ్గే తీసుకుంటారట. ఎంత పొడుగు బాటిల్ అన్నా పెట్టని ఇంత పెగ్గే తీసుకుంటారట. ఇంత పెగ్గే. ఈ ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు ఇప్పటి వరకు 1,00,000 మందితో కూర్చొని తాగింటారట. 1,00,000 మందితో కూర్చొని తాగింటారట. ఇంత పెగ్గే పెట్టుకొని తాగే వాళ్ళు మాత్రం ఎప్పుడు చూడలేదట. సీఎం గారు వచ్చి ప్రోగ్రాం వచ్చిపోయినా కరెక్ట్ 8:30కి అయితే సిట్టింగ్కి వేస్తారట, సిట్టింగ్ కూర్చుంటారట. కానీ ఇంత పెగ్గే, ఇంత బాటిల్లోనే ఇంత పెగ్గే తీసుకుంటారట. సోమిశెట్టి వెంకటేశ్వర్లు బిటి నాయుడు అనే ఎమ్మెల్సీ ఆయన గురించి చెబుతూ ఉన్నారు గొప్పగా. అటువంటి క్రమశిక్షణే ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఆయన నాకు ఇందులో ఏమీ పెద్ద తప్పేం కనిపించలేదు సీరియస్లీ. ఎందుకనంటే మందు బాబులు, మందు క్వాలిటీ, పెగ్గు, 2 పెగ్గులు క్వాలిటీ, మద్యం అంటేనే ఒక రకంగా బాడీలో తీసుకునేటువంటి స్లో పాయిజన్, దాంట్లో మళ్ళీ పాయిజన్లో క్వాలిటీ ఏంటయ్యా స్వామి. ఈ పదాలన్నీ ఎన్నికల నినాదాలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే ఎన్నిసార్లు అన్నారు, ఏం 2 పెగ్గులు వేసుకుంటే తప్ప, తమ్ముళ్ళు మీకు మంచి పెగ్గులు అందుబాటులో తెస్తాం, మంచి మందు అందుబాటులో తెస్తా అని చెప్పి సీఎం సార్ ఎన్నిసార్లు అన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గారు మొన్న మద్యం పాలసీ మీద ఎంత బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకున్నారు. మందు బాబులు తాగేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అబ్బో ఫుల్ ఖుషిగా ఉంటారు, హుషారుగా ఉంటారు. ఇప్పుడు ఆయన కరెక్ట్గా 8:30 కూర్చొని ఇంత పెగ్గు తాగుతూ చాలా లైట్ పెగ్గు తీసుకొని ఆ విధంగా క్రమశిక్షణ పాటిస్తే ఈ స్థాయికి వచ్చారు అంటే సరే, మరికొందరు మందు బాబులు ఇది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఈ స్థాయికి ఎదగాలని చెప్పి ఇంతే పెగ్గు రోజు తీసుకుంటారేమో, చూద్దాం ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారు, ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారో చూద్దాం. ఏముంది అందులో లేదు. అక్కడ ఏమన్నా కనుక విద్య గురించో వైద్యం గురించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కూడా బహుశా కాలేజెస్ ఉన్నాయనుకుంటాను. కర్నూలు వాసవి మహిళా డిగ్రీ కాలేజు ఇది ఆయనది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ అనుకుంటాను. సో మరి అక్కడ ఏమన్నా విద్య గురించో వైద్యం గురించో మాట్లాడితే ఎవరినే వాళ్ళు ఉన్నారు, అంత బోరింగ్. ఎవరికి కావాలి? ఎవరికి అవి పట్టట్లేదబ్బా. మందు గురించి, మందు తాగడం గురించి, క్వాలిటీ బ్రాండ్ల గురించి, పెగ్గుల గురించి, ఆ క్వార్టర్ ఆఫ్ల గురించి, ఫుల్ బాటిల్ గురించి మాట్లాడితే జనాలకు కిక్ ఎక్కుతుంది. జనాలకు మసాలా కావాలి, వాళ్ళ పిల్లల బతుకులు ఎవరికి కావాలి, ఏం కావాలి, ఎవరికి ఏం అవసరం లేదు, అదంతా ఇటువంటివే కావాలి. సో ఆ పల్స్ పట్టుకున్నారు వాళ్ళు కూడా. అందుకే చంద్రబాబు సార్ ఎన్నికల ప్రచారంలో 2 పెగ్గులు అన్నారు, మంది ఇస్తా అన్నారు, ఇవన్నీ చేశారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఘనంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వేదిక మీద కూడా ఎమ్మెల్సీ గారు అదే మాట అంటున్నారు, ఇంత ఫుల్ బాటిల్నే ఇంతే పెగ్గు తీసుకుంటారు, క్రమశిక్షణ ఉంటుంది, ఇటువంటి క్రమశిక్షణ ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి జనాలు పలుసు పట్టుకున్నట్టున్నారు. ఏముంది అందులో? మొత్తం మీద అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అది హైలైట్ చెప్పిండు అబ్బా స్వామి. 1,00,000 మందితో తాగింటారట, కానీ కరెక్ట్ 8:30కి వీళ్ళు సిట్టింగ్ చేస్తారట. ఎంత ఉన్నా ఇంతే తాగుతారట. ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎంతనే ఇంతే తాగుతారట. ఎమ్మెల్సీ చెబుతున్నారు. చెప్పడం మాత్రం భలే చెప్పిండ్రు సార్, మీరైతే సీరియస్లీ భలే చెప్పిండ్రు, భలే ముచ్చటగా చెప్పిండ్రు. మందుపురాణం అంట ఎన్నికల నినాదం అబ్బా, దాన్ని మనమే తప్పుపట్టాల్సింది లేదు. ఎన్నికల నినాదాలు
పొంగ పొంగ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఇది కానీ ప్రధానంగా ఉంటుంది. 99 రూపాయల క్వార్టర్ అని కొందరు, ఆ తర్వాత నెక్స్ట్ లేదు మీ ఇంటి దగ్గరే సరఫరా అవుతామని ఇప్పుడు సంక్షేమ పథకాలలాగా ఏం పొంగ 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 మందు పథకంగానే పెడతారేమో. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. జనాలకు బాగా కిక్కెక్కుతుంది కదా. అనుభవించు రాజా, అనుభవించండి.